ఈ పెట్స్ కార్నివల్ దేనికంటే బేసిక్‌గా చాలా మందికి పెట్స్ తీసుకోవడం అనేది ఎట్లా పెట్టుకోవాలి, ఏంటి అనేది చాలా మందికి ఐడియా లేదు. మనకెవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తారు. అది క్యూట్‌గా ఉందని తీసుకుంటాం. కానీ మనం ఇంకొక జీవితానికి మనం రెస్పాన్సిబుల్ అవుతున్నాం మనం అక్కడ. ఇంకో ప్రాణానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. సో, ఒక కిడ్నీ పెట్టుకున్నట్టే అండి. సో, క్యాజువల్‌గా అయితే తీసుకోవద్దు డాగ్స్ గానీ, క్యాట్స్ గానీ. ఫస్ట్ దాని గురించి కొంచెం రిసర్చ్ చేయండి. అర్థం చేసుకోండి మీకు ఆ కెపాసిటీ ఉందా లేదా చూసుకోవడానికి. బికాజ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆ జీవి కేవలం మన మీద ఆధారపడి ఉంది. మనం పెట్టిందే తింటుంది. మనం చూసుకుంటేనే వాళ్ళ హెల్త్ ఉంటాయి, లేకపోతే ఉండదు. సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ పెట్స్. అండ్ మీకు నిజంగా పెట్స్ కనుక మీరు కేర్ తీసుకుంటే మీ హెల్త్ ఎంత బెనిఫిట్ అవుతుందో నేను చెప్పలేను మీకు. మీ మీ టోటల్ స్ట్రెస్ రిలాక్సేషన్ కానీ అన్నీ చాలా 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 ఇంప్రూవ్ అవుతాయి. బికాజ్ ద పెట్స్ గివ్ అస్ అన్కండిషనల్ లవ్. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. మీరు రోజు ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంత ఎక్సైటెడ్గా మిమ్మల్ని ఫస్ట్ డే చూస్తారో 100th డే కూడా అంతే. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత హ్యాపీగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు. అండ్ ఐ థింక్ ఓన్లీ పేరెంట్స్ నో దట్ జాయ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ పెట్స్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ, బట్ బీ షూర్ దట్ యూర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. జస్ట్ డోంట్ గిఫ్ట్ సంబడి అ పెట్. అది క్యూట్గా ఉంది కాబట్టి అలా ఇవ్వద్దు. బికాజ్ కోవిడ్ టైంలో చాలా మంది తీసుకున్నారు. ఆ తర్వాత చాలా పెట్స్ అబాండన్ అయిపోయినాయి. రీసెంట్గా నేను ఒక పేర్ ఆఫ్ పొమరేనియన్స్ కూడా రెస్క్యూ చేసాం. ఎక్కడో ఒక కాఫీ షాప్ బయట కట్టేస్తున్నాయి. మరి ఒక పేరు మేలు ఫీమేల్ అలా వదిలేశారు రాత్రంతా వాటిని కట్టేసి. సో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అండ్ ఆల్సో ఐ వుడ్ రిక్వెస్ట్ పీపుల్ నాట్ టు గో ఫర్ బ్రీడర్స్ దగ్గరికి కొనకండి. లాట్ ఆఫ్ ఇండీస్ ఆర్ దే విచ్ క్యాన్ బి అడాప్టెడ్. ఇండీస్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. So do your best to take care of your pets very well and be a responsible pet parent, and the rewards are multiple.